అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తీరని రుణం. రచయిత చెన్నూరి సుదర్శన్ గారు. ఇక కథలోకి వెళితే, అను, రేపటి నుండి పూర్తిగా నీవాడినే. ఇక అంతా నీ ఇష్టం. ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. మళ్ళీ హనీమూన్కైనా సరే అంటూ కొంటెగా కవ్విస్తూ హుషారుగా తన అర్ధాంగి అన్నపూర్ణను క్రేగంట చూస్తూ అన్నాడు శ్రీనివాస్. చలో దిల్దార్ చలో, చాందికి ఓర్ చలో, హంబీ తయ్యార్ చలో అంటూ అలనాటి హిందీ సినిమా పాకీజాలోని పాటను హం చేయసాగాడు చేతులు చాస్తూ. దొరగారు, ఈవేళ చాలా హుషారుగా ఉన్నారే. మీ మొదటి భార్య విడాకులిచ్చిందనా సంబరం అంటూ మూతి విరుచుకుంటూ మురిపెంగా అడిగింది అన్నపూర్ణ. మా విడాకుల మహోత్సవం కల్లారా చూశావుగా, ఇంకా అనుమానమా అంటూ రెండు చేతులు అన్నపూర్ణ నడుము వెనకాలగా చొప్పించి లాక్కోబోయాడు శ్రీనివాస్ తన చేతిలోని న్యూస్ పేపర్ను ప్రక్కన పడేస్తూ. చాల్లే సరసం, కాఫీ ఒలికిపోతుంది అంటూ చేతిలోని కాఫీ కప్పును జాగ్రత్తగా టీపాయ్ మీద పెడుతూ, నాకు అవతల బోలెడు పనుంది, నీతో సరసాలాడుతూ కూర్చుంటే వంట పని అయినట్లే. అయినా మనవడు మనవరాళ్లతో ఆడుకునే వయసులో ఇంకా ఈ సరసాలేంటండి, ఎవరైనా చూస్తే నవ్విపోతారు అంటూ అన్నపూర్ణ శ్రీనివాస్ చేతులను సుతారంగా విడిపించుకుంది. నవ్వితే నవ్విపోదురుగాక, నాకేంటి భయం, నా పెళ్ళం నా ఇష్టం. అయినా ఇక ఆ పనులన్నీ నాకు వదిలేయబోయి కిచెన్ ఇన్ఛార్జ్ తీసుకోమన్నా ఫుల్ అడిషనల్ ఛార్జ్ తీసుకోగలను. ఇన్నాళ్ళు నీవు వంట చేసి పెట్టావు, మిగిలిన రోజులన్నా నన్ను చేయనివ్వు. అలనాడు పాండవుల అజ్ఞాతవాసంలో భీముడు చేయలేదా? వంటల్లో మగవాళ్లను మించినవారు లేరని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నలభీమ పాకమని ఊరికే అన్నారా అంటూ శ్రీనివాస్ గోముగా అన్నపూర్ణ బుగ్గలు నిమురసాగాడు. అన్నపూర్ణ తన ఎడం చేత్తో శ్రీనివాస్ చేతివాటాన్ని ఆస్వాదిస్తూ టీపాయ్ మీద పెట్టిన కాఫీ కప్పును చేతికి అందించింది. మీరింతగా సరదా పడుతుంటే నేను ఎలా కాదన్నాను? ఇద్దరం కలిసి ఈరోజు బయట భోంచేద్దాం, సాయంత్రం పబ్లిక్ గార్డెన్, ఆ తర్వాత అవతార్ సినిమా చూద్దాం అంటూ ఎన్నాళ్ళుగానో ఐమాక్స్ థియేటర్లో 3D సినిమా చూడాలన్న కోరికను బయటపెట్టింది అన్నపూర్ణ. హమ్మయ్యా, దేవిగారు ప్రసన్నులయ్యారన్నమాట. ఓకే ఓకే అనేశాడు శ్రీనివాస్. శ్రీనివాస్ అన్నపూర్ణలది ఎంత అన్యోన్య దాంపత్యం అయినా సంసారం అన్నాక కొన్ని సర్దుబాట్లు ఉండడం కద్దు. శ్రీనివాస్ తన ప్రభుత్వ ఉద్యోగానికి బానిస. ఉద్యోగులంటే ప్రజల సేవకులు అనే అంకిత భావంతో పనిచేసేవాడు. పైగా తనని తన వారిని పోషించేది ఉద్యోగమే కనుక అదే శ్రీరామ రక్ష. సాధ్యమైనంత వరకు సెలవులు పెట్టేవాడు కాదు. వివాహాది శుభకార్యక్రమాలకు కూడా అన్నపూర్ణను ఒక్కదానినే పంపించేవాడు. ఆ దుగ్ధను మనసులో దాచుకున్న అన్నపూర్ణ నిన్నటి శ్రీనివాస్ పదవీ విరమణ రోజు బయటపెట్టింది. తాను శ్రీనివాస్కు రెండవ భార్యనని, మొదటి భార్య ఉద్యోగమేనని సభ కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగించింది. తానెంతగా తన భార్య మనసుకు కష్టం కలిగించాడో శ్రీనివాస్కు తెలియంది కాదు. తమ పెళ్ళైన కొత్తలో ఏ కొద్ది రోజులో సరదాగా తిరిగారేమో కానీ ఆ తర్వాత వరుసగా 2 అమ్మాయిల జననం, వారి పెంపకం, చదువులు, పెళ్ళిళ్ళు, బాధ్యతలు, బంధాలు తమని ఎటూ కదలకుండా, ఊపిరి సలపకుండా చేశాయి. రాత్రంతా తన కుటుంబంలో, ఆఫీసులో తన పాత్రను సింహావలోకనం చేసుకుంటూ మౌనంగా మదనపడ్డాడు. వాస్తవానికి అన్నపూర్ణ ఆ కుటుంబంలో హీరో. అన్ని పనులు తనే చేసుకునేది. చివరికి అమ్మాయిలనిద్దరినీ సవ్యంగా అత్తవారింటికి సాగనంపడం వరకు. శ్రీనివాస్ కేవలం ఏటీఎం. అలా ఏటీఎంలా పనిచేశాడు. అందులో పొదుపుగా డబ్బు నింపడంలో సహకరించింది అన్నపూర్ణే. హ్యాట్సాప్ టు అన్నపూర్ణ, నిజంగా నా పాలిట దేవత. ఇక ఈ విశ్రాంత జీవనం ఆమె ఒడిలో, ఆమె ఆశల పల్లకీలు నా మదిలో అని ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయాడో ఏమో. సూర్యోదయంతో ప్రారంభమైన నూతన విశ్రాంత దైనందిన జీవితంలో ప్రథమంగా సినిమా చూడాలనే ప్రతిపాదన ఇద్దరి మనసులను కాసింత సాంత్వన చేకూర్చింది. శ్రీనివాస్, అన్నపూర్ణలు టిఫిన్లు ముగించుకొని కారులో బయలుదేరారు.
శ్రీనివాస్కు స్వయంగా కారు డ్రైవ్ చేయడం అంటే సరదా. కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదానా అంటూ పాత తెలుగు సినిమా తోడికొడళ్ళులోని పాటను ఊణిరాగం తీస్తూ కారు నడపసాగాడు. అన్నపూర్ణ ముందు సీట్లో కూర్చుంది. మనసు దూదిపింజలా ఎగరసాగింది. ముఖ్యమైన బాధ్యతలన్నీ తీరాయి. ఇక మనవలు మనవరాన్లను కనిపెట్టుకొని ఉండడమే. వాళ్ళ పెళ్ళిళ్ళు చూసే భాగ్యం కలిగితే అంతకంటే అదృష్టము ఇంకేముంది. శ్రీనివాస్ కూడా తన ఆలోచనలను అర్థం చేసుకొని అడ్జస్ట్ అయ్యే ఉత్తముడు. తన భర్తగా లభించడం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం అని ఊహల్లో తేలిపోతున్న అన్నపూర్ణ టక్కున ఈ లోకానికొచ్చింది. కారు సడన్ బ్రేకుతో ఆగిపోవడంతో. ఏమైంది అంటూ ఆశ్చర్యంగా అడిగింది. కారుకు అడ్డుగా ఏమీ లేదు. రోడ్డుపై అంత రద్దీ కూడా లేదు. అది మియాపూర్, హైదర్ నగర్ల మధ్య ప్రాంతం. మెట్రో రైళ్ల కాబోయే కూడలి. కారు కొంచెం వెనక్కి పోనిచ్చాడు శ్రీనివాస్. రోడ్డు ప్రక్క చెట్టు నీడన ఒక వృద్ధురాలు దీనంగా కూర్చొని ఉంది. తల మాసిపోయి మూట గట్టిన మురికి బట్టల మూటలా కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు శ్రీనివాస్. తమ నూతన అధ్యాయానికి గుర్తుగా ఆ వృద్ధురాలికి కొన్ని డబ్బులు చేతిలో పెట్టి వస్తాడనుకుంది అన్నపూర్ణ. కానీ శ్రీనివాస్ ఆమెను ఏదో అడుగుతున్నాడనిపించి ఏమీ అర్థం కాక తను కారు దిగి చెట్టు చెంతకు వెళ్ళింది. నీ పేరు శాంతమ్మ కదూ అంటూ శ్రీనివాస్ అడగడం అన్నపూర్ణను ఆశ్చర్యపరిచింది. బూజులు తోడిన ఆమె కళ్ళ నుండి కన్నీటి ధారలు ముడతల పడ్డ ముఖ వర్చస్సుపై నుండి ఎగుడు దిగుడులుగా కారసాగాయి. ఆమె కన్నీరు తనే శాంతమ్మనని సమాధానం చెబుతోంది. నేను శాంతమ్మ, శ్రీనివాస్ని అంటూ శ్రీనివాస్ నెమ్మదిగా శాంతమ్మను లేవనెత్తి నడిపించుకుంటూ కారు వెనక సీట్లో కూర్చోబెట్టాడు. శాంతమ్మ తనను గుర్తించిందో లేదో అని సంశయించకుండా. శాంతమ్మ చాలా నీరసంగా ఉంది. భోజనం చేసి ఎన్ని రోజులైందో ఏమో అని మనసులో ఆవేదన పడసాగాడు. అన్నపూర్ణ నిశ్చేష్టురాలై నిల్చుంది. అన్నపూర్ణను కారు ఎక్కమని సంజ్ఞ చేసి వేగంగా కారు లింగంపల్లిలోని తమ ఇంటికి దారి మళ్లించాడు. అన్నపూర్ణ మనసు పొయ్యి మీద ఉడుకుతున్న అన్నంలా కుతకుతలాడసాగింది. కానీ శాంతమ్మ ముందు కోపం ప్రదర్శించడం సమంజసం కాదని తన వయసుకు తగ్గ హుందాతనాన్ని ప్రదర్శిస్తోంది. ఇల్లు చేరగానే శ్రీనివాస్ దారిలో ఆర్డర్ ఇచ్చిన ఫ్యామిలీ ప్యాక్ హోటల్ నుండి వచ్చి రెడీగా ఉంది. శాంతమ్మకు తనే స్వయంగా అన్నం కలిపి 2 ముద్దలు తినిపించాడు. శాంతమ్మ కొన్ని మంచినీళ్లు త్రాగి నేను తినగలను అన్నట్లుగా తల ఊపుతూ శ్రీనివాస్ను సమాధానపరిచి తనే తినసాగింది. మనం కూడా భోంచేద్దాం అనే శ్రీనివాస్ మాటలను పట్టించుకోకుండా విసురుగా తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. ఒక అడుక్కు తినే ఆవిడకు డబ్బు సహాయం చేయవచ్చునేమో కానీ ఇలా ఇంటికి తీసుకొచ్చి సకల మర్యాదలు చేయడం అన్నపూర్ణ మనసు చివుక్కుమంది. బహుశా శాంతమ్మ శ్రీనివాస్కు తెలిసిన మనిషి కావచ్చు. అంత మాత్రాన అలా తినిపించాలా? శాంతమ్మ తన పిల్లల నిరాదరణ చేతనో లేక ఆమె వ్యవహార శైలి వాళ్లకు నచ్చకనో బయటికి వచ్చి ఉంటుంది. అయినా బిడ్డల మీద కోపం నీళ్ల మీద దెబ్బలాంటిది. ఎన్నాళ్ళుంటుందిలే, 4 రోజులైతే వాళ్ళే కలిసిపోతారు. లేదంటే అనాథాశ్రమంలో చేర్పిస్తాడేమో. ఇలా పలు రకాలుగా ఆలోచిస్తూ తమ జాలీడే ట్రిప్పు శాంతమ్మ మూలాన క్యాన్సిల్ కావడం కన్నీళ్లను ఆపుకోలేకపోతోంది. శ్రీనివాస్ తన వెనకాలే వస్తున్నట్లు అలికిడి వినవచ్చినా వినరానట్లే దిండు ముఖానికి అదిమి పట్టి నిద్రపోతున్నట్లుగా నటించసాగింది అన్నపూర్ణ. సహజమే, ఎవరికైనా తన ప్రవర్తన కోపం తెప్పిస్తుంది. అయినా వాస్తవం తెలుసుకుంటే తనలో మార్పు వస్తుందేమో అని మనసులో అనుకుంటూ స్టూలు వేసుకొని బెడ్రూమ్పై ఉన్న అటకలో పాత సామాను సర్దిన సూట్ కేస్ కోసం వెతకసాగాడు. శ్రీనివాస్ వచ్చి తనను బతిమాలుతాడేమోనని భ్రమిసిన అన్నపూర్ణకు పుండు మీద కారం చల్లినట్లయింది. కోపంగా అలనాటి సత్యభామను మించిన భంగిమలో శ్రీనివాస్ చర్యను ఓరకంటగా గమనించసాగింది. తాను అనుకున్న వస్తువు చేతికి అందగానే తృప్తిగా అటక తలుపులు మూసేసి స్టూలు దిగి అన్నపూర్ణ వద్దకు నడిచాడు శ్రీనివాస్. తను రావడం గమనించి ముఖం మరోవైపుకు త్రిప్పుకుంటూ ఉండగా శ్రీనివాస్ చేతిలో ఏదో ఫోటో లాంటిది కనబడేసరికి చటుక్కున లేచి కూర్చొని ఆశ్చర్యంగా చూడసాగింది. పాలిథీన్ కవర్లో భద్రంగా చుట్టిపెట్టిన ఫోటోను తీసి అన్నపూర్ణకు చూపించాడు.
ఫోటోలో ఒక తల్లి బిడ్డకు చనుబాలిస్తున్న అపూర్వ దృశ్యం అది. అన్నపూర్ణ తదేకంగా పరిశీలనగా చూస్తుంటే ఆ తల్లిలో శాంతమ్మ రూపురేఖలు ఆశ్చర్యపోయింది. అన్నపూర్ణ ముఖ కవలికలలో ఈవిడ శాంతమ్మనా అని అడుగుతున్నట్లు గోచరించింది. అవును, నిజమే, ఈవిడ శాంతమ్మనే. ఈ చంటి బిడ్డ నా ప్రాణం అనేసరికి మ్రాన్పడిపోయింది అన్నపూర్ణ. శ్రీనివాస్ గతాన్ని చెప్పసాగాడు. స్త్రీకి పురుడు ఒక పునర్జన్మ అంటారు, కానీ ఆ తల్లి తిరిగి జన్మించలేదు. ఈ బాబు పుట్టగానే బాలింత రోగంతో పరలోకం పోయింది. శ్రీనివాస్ గొంతు కూరుకుపోయింది. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. కంటి నిండా కన్నీళ్లు. గొంతు సవరించుకున్నాడు. ఈ బాబుకు పోతపాలు సరిపడలేదు. వాంతులు, విరేచనాలు. దినం దినం కృషించిపోసాగాడు. గేదె పాలు, ఆవు పాలు పట్టిన ఫలితం శూన్యం. డాక్టర్లు తమ అసహాయతను వ్యక్తం చేస్తూ ఒక సలహా ఇచ్చారు. ఎవరైనా మాతృమూర్తి దయతలచి తన చనుబాలిస్తే, ఒకవేళ అవి సరిపడితే కొడుకు తప్పకుండా బ్రతుకుతాడని ఎవరినైనా అడిగి చూడమన్నారు. అప్పుడు అదే హాస్పిటల్లో పురుడు పోసుకున్న శాంతమ్మ విషయం తెలుసుకొని తాను పాలిస్తానని బాబును పొత్తిళ్లలోకి తీసుకుంది. ఆ బాబు అదృష్టం బాగుంది. భూమి మీద నూకలున్నాయి. ఆ మహాతల్లి పాలు సరిపోయాయి. దాదాపు 3 సంవత్సరాలు తన కొడుకుతో బాటుగా ఈ బాబుకు పాలిచ్చింది. బాబు బతికి బట్ట కట్టాడు. ఆ ఫోటోయే ఇది. అయితే శాంతమ్మకు ఈ దుస్థితి ఏమిటి, మీరెలా గుర్తుపట్టారు, ఈ బిడ్డ ఎవరు అంటూ ఆతృతగా శ్రీనివాస్ మాటలకు అడ్డు తగిలి ప్రశ్నల వర్షం కురిపించింది అన్నపూర్ణ. శాంతమ్మకు అప్పుడది 2వ కాన్పు. తొలుసూరు కూడా అబ్బాయే. 2వ అబ్బాయి 5 ఏళ్ల ప్రాయంలో భర్తను కోల్పోయింది. ఈ బిడ్డ తండ్రి శతవిధాలుగా శాంతమ్మను ఆదుకోవాలని ప్రయత్నించాడు. కానీ శాంతమ్మ అవకాశం ఇవ్వలేదు. తన చనుబాలు అమ్ముకోలేదని సున్నితంగా తిరస్కరించింది. పైగా లోకం పలుగాకులు, నిందలు మోయవలసి వస్తుందనే భయంతోనో ఏమో ఇల్లు ఖాళీ చేసి బిడ్డలను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. శాంతమ్మ పుట్టింటి వారిది అరాకొరా సంసారమే. అయినా శాంతమ్మ ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడలేదు. కూలీనాలీ చేసి పిల్లలను చదివించింది, పెళ్ళిళ్ళు చేసింది. శాంతమ్మ అవసరమున్నంతకాలం పిల్లలు ఆమెను ఆదరించారు. తర్వాత భారమనుకొని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి ఈ బిడ్డ తండ్రి సర్ది చెబుదామని ఆ ఊరు వెళ్ళాడు. శాంతమ్మ కొడుకులు అతన్ని అనుమానించి నానా మాటలు అన్నారు. ఆ అవమానం భరించలేక ఆ వృత్తాంతమంతా రాసి ఈ ఫోటోలో భద్రపరిచాడు. అదే రాత్రి హార్ట్అటాక్, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరంలో అతను రాసిన చివరి మాట శాంతమ్మ రుణం తీరనిది అని. శ్రీనివాస్ కళ్ళు కన్నీటి కడవలయ్యాయి. మాట్లాడలేకపోతున్నాడు. మౌనంగా రోధించసాగాడు. శాంతమ్మ దొరకనిదే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అనుకున్నాను. నా పెన్షన్కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాక గత ఆదివారం శాంతమ్మ ఊరు వెళ్ళాను. శాంతమ్మ చనిపోయిందంటూ దండ వేసిన ఆమె ఫోటోను చూపించారు ఆమె కొడుకులు. నేను చాలా బాధపడ్డాను. తిరిగి వస్తుంటే దారిలో శాంతమ్మ చనిపోలేదని, కొడుకులే ఆమెను ఎక్కడో వదిలేసి వచ్చి నాటకాలు ఆడుతున్నారని నా స్నేహితుడు చెప్పాడు. నా మనసు కాస్త నెమ్మదించింది. శాంతమ్మను ఎలాగైనా వెతికి పట్టుకోవాలనే ఆరాటం మొదలైంది. అనుకోకుండా మనకు ఈరోజు తారసపడింది. దండ వేసిన ఆమె ఫోటో చూసే గుర్తుపట్టాను. తన చనుబాలతో తనకేమీ కాని ఒక బిడ్డకు ప్రాణదానం చేసిన శాంతమ్మ దేవతామూర్తి బాగోగులు చూసుకునే బాధ్యత తీసుకుందాము అనుకుంటున్నాను అంటూ వేడుకునే ధోరణిలో శ్రీనివాసును చూసి అన్నపూర్ణ అడ్డుపడింది. ఎవరి బిడ్డకో ఈవిడ పాలిస్తే మనమెందుకు ఆదరించాలి అంటూ కొంచెం పరుషం ప్రదర్శించింది. అందులో ఎవరి బిడ్డ అనే ప్రశ్న మిళితమై ఉంది. అది అర్థం చేసుకున్న శ్రీనివాస్ ఆ బిడ్డ ఎవరో కాదు నేనే అంటుండగా దుఃఖం పొంగుకొచ్చింది. గొంతు కూరుకుపోయింది. అన్నపూర్ణ నిశ్చేష్టురాలైంది. ఇద్దరి మధ్య 10 నిమిషాలు మౌనం ఆవహించింది. శాంతమ్మకు మనమెవరమో తెలియకుండా ఉంటేనే మంచిదనుకుంటాను. అసలే ఆత్మాభిమానం ఎక్కువ అంటున్న శ్రీనివాస్కు మద్దతు తెలిపింది. శాంతమ్మ మనకు తల్లి లేని లోటు తీర్చిందండి. నిజమే, మామగారు అన్నట్లు శాంతమ్మ రుణం తీరనిది అంటూ శ్రీనివాస్ గుండెపై తల ఆంచింది అన్నపూర్ణ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.